అరే తమ్ముడు ఎరనా తమ్మి ఎరనా అన్న వచ్చినావా? వచ్చినా కూర్చో కూర్చో. నేను నీకోసం చూస్తానే. ఇప్పుడే తాను చేసి పూజ అయింది, నీకోసం చూస్తాను. అదే అది వాళ్ళకి ఫోన్ చేసినావా? చేసిన 12 గంటలకు వస్తాను. 12 గంటలకు వస్తాను. వస్తాను, ఫోన్ చేసిన. నేను కూడా ఫోన్ చేసినా. నేను కూడా ఫోన్ చేస్తే తమ్మి వస్తాను 2 గంటల వరకు మేము ఉంటాం రా అన్నారు. చెల్లె కొన్ని మనుషులు తీసుకురా అన్న వచ్చిండు. తీసుకొస్తున్నానే. ఇప్పుడు వచ్చినవా అన్న? ఇప్పుడే నీళ్ళు తాగే. చెల్లె చాయ్ పెట్టిపో. పెడతానే. మనకు లేట్ అయితే చాయ్ తాగే వరకు మనం పోయేద్దాం మరి. అన్న బాపు నాకు ఫోన్ చేసిండే, రాత్రి వచ్చిండట. వద్ద దగ్గరకు పోతే నీ బిడ్డ దగ్గరకు పోయిండు అని చెప్పిండట. బాపు వచ్చిందట. బాపు వచ్చినాక వదు తీయు. ఎండ పాడు అని ఎండ కొట్టేదే కొడుతుంది. పోరాన్ని ఎట్లా దిగుతుండో ఎందుకు ఎండల. దాయ బాబు దా కూర్చో. అమ్మాయి నమస్తేనే బాపు. నమస్తే అయ్యా. బాగా కనబడకపోతే ఊరు దాకా పోయింది, ఊరికి పోయింది బిడ్డ. ఏమో ఏం చేయరన్నా, ఇంటికి అడిగిపోతే ఏడమ్మో కలపడమ్మో కలగనబడుతుంది. ఒక్కరికొకరు మాట్లాడతలేదు. నాకు ఎటు మనసుకి ఎక్క ఇటు నువ్వు వచ్చినా తెలిసి ఇటు మొక్కను వచ్చిన బిడ్డ. అదే నిన్న తెలిసిందే నాకు. ఇంట్లో చెల్లె ముచ్చట చెప్పిన తర్వాత పోయి చూస్తేంది వాళ్ళు కూడా పోటీకి తయారైండ్రు. చిన్నోని పిలిచిన మొన్న బగ్గ గొప్పట చదువుకోరా అన్న. మంచిదా బాబా అన్నాడు. పోయిండు వాడు హైదరాబాద్ పోయిండు. ఇక వాడు రాడు. ఇంకేమన్నారు కోళ్ళ సంగతి నేను చెప్తా, నవీనకు చెప్తా. ఇంట్లో మొగలి మీద పంచాయదా తమ్ముని కూడా చెప్తా. నేను కాడంటారా వాడు అంటే రేపు జాగా పంచిస్తారా వానికి? మనకు బుద్ధి లేదన్నా మాట తీసేసా. కానీ వాడు నా ఇంటి ఎత్తుకుంటారా? నువ్వు పెద్దోని నా వెనక నువ్వే ఉండాలి. ఎట్లా చేసింది కొలిసి చెప్పి జిమ్మదారి నాది. వాళ్ళ మీద బతకవలసిన అవసరం లేదు. ఎందుకు బిడ్డ నేను ఉత్తనే ఇంటికి తెలియవాడు ఆయన నా అనుభవం కూడా. ఎందుకు నువ్వు కానీ జడ్పీటీ చెప్తారా? ఆయనతో కూడా మాట్లాడతా. ఒక్క 2 ఓట్లు గెలిచిండు ఆయన. ఇప్పుడు వీళ్ళు తెలియదు అమ్మ సత్యం నాకు తెలియదా? ఆయన ఎదుగుతాడా? నాకు ఎదుగు నెగులుతాడా? ఆ పొట్టిలో వేసాడా బాగా సంగతి. ఒక్కసారి పీక వస్తాయి తగు కుందెలు పిల్లలు వస్తే వస్తుంది కిక్కుంటాడు వాడు. ఏమన్నా తమ్మి, నేను అందుకే ఏకగ్రీవంగా ఎన్నుకుందామని బాపు చెప్పిన మాటలు బట్టి కూడా మేము కూడా ఏకగ్రీవంగా ప్రయత్నం చేస్తున్నా. సరేనా అన్న. బాపు మరి నువ్వు చెప్పినట్టే ఇంటా చెప్పు. నర్సన్న కూడా చెప్పింది కదా. నర్సన్నా ఆగు బిడ్డ. కుల సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ వీడు ఓయా ఇవాళ రేపు చేతులతో చేయలే ఏం పెట్టండి ఎవరు చేస్తలేరు. అందరు ఇద్దరు మనం ఇచ్చారు తప్పే లేదా తప్పవడం. కాకపోతే ఏర్పడకుంటుంది బిడ్డ. వాళ్ళకి సంఘాలలో వాళ్ళకి ఏమో తెలుసుకో, నాకు చెప్తే మేము చేస్తాం. లంచాలు అవసరం లేదు, లంచాలు లేదు బిడ్డ. కాకపోతే పనులు కావాలి మనకు. వాళ్ళకి ఇప్పుడు గ్రూపులు ఉన్నాయి వాళ్ళకి. అదే పనుల కోసానికి కొద్ది ఏకగ్రీవంగా ఎన్నుకుందామనే ఆలోచనతో ఎర్రతమ్మిని మేము అంత ప్రయత్నంతో శ్రద్ధతో తీసుకుంటున్నాను. నేను కుల సంఘాలను అయితే గట్టిగా కలుస్తున్నా. మహిళా సంఘం మా కోళ్ళు బాగా అంటారు కదా. 12 గంటలకు వస్తాను, మనం పోదాం. ఒకసారి పక్కకు పిలిచి మీటింగ్ పెట్టి మహిళా సంఘాలతో మా కోళ్ళతో తెలుస్తుంది. పోదాం పని బిడ్డ. నేను కూడా పని బిడ్డ. మరదలు సర్పంచం మేట వస్తుంది. ఏడుకు వస్తున్నా బావా, మీ దగ్గరకే వస్తున్నా. అవు కానీ నువ్వు సర్పంచ్ గెలిచిన తర్వాత ఊళ్ళో అంతా ఇచ్చిపోతుంది మరదల. ఎటువైనా లైట్లు లేవంటారు, నల్లలకు బైక్ కరెంట్ వస్తలేదు, ఇదంతా లొల్లి అవుతుంది. ఎక్కడ అడిగా కానీ పాత సర్పంచ్ చేసింది వాళ్ళకి పోయింది కానీ మీరు చేస్తే వస్తా అంటే ఏం చేసిన ఫండ్స్ అన్ని ఫండ్స్ ఇచ్చినా ఏం చేసినావు అని అడుగుతున్నారు. అవి 5,000 తీసుకొని మనిషికి 5,000 ఇస్తేనే కదా ఓటు వేసింది. పుణ్యానికి గెలిపించినట్టు మాట్లాడుతురు మొత్తము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అందరికి మంచిగా అంటాడు. నావు ఓడు నీకేసి సర్పంచ్ కావాలని నీ ప్రపంచం అంతా నీ ఓన్ కప్ప చెప్తి. వాడు ఉన్న లేని లోపుకొని అవతల వాడే పోయిండేటో పీకిండు. ఇప్పుడేం మాకు లేదు లేకుండా ఏమి లేకుండా కదా అన్న. మా అయ్యన్నది కరెక్టే.
మీ అక్క నువ్వు కలిసే కాదు నేను ఓడగొట్టిన పోయిన ఎలక్షన్లలో మీరు గెలిచి ఏం చేసిండ్రే ఇచ్చేది పోతాను ఊళ్ళే తువ్వ రూస్తాను. అందుకే బావా నీకు మద్దతు ఇవ్వనీకే నేను వచ్చిన, మీరే తవ్వల కలిసిర్రు. మరదలా చాలా సంతోషమే. శబాష్ బిడ్డ గిది చెప్పిన పక్క. ఇప్పుడు నా కోడల సంగతి మాట్లాడదా ఎట్లా పోటీ చేస్తుందో. ఆ చెట్టు కింద పోదాం పారి. రూపా నేను ఎలక్షన్ ప్రచారానికి బయటకు పోయేస్తా. అరే ఊర్లో తిరిగి అందరికి చెప్పేసి వస్తేనే. నీ ప్రచారం వద్దు ఏమద్దు. ఎందుకు? బావేమట బావకు సపోర్ట్ చేసి తిరుగుదాంపా. అరే బావ గెలిస్తే మనకేమన్నా వస్తుంది? అరే ఏమీ లేదు. మనం గెలవాలే, మనం గెలిస్తే మనకు అన్ని వస్తాయి కదా. అది అవదమ్మా. నువ్వు గెలుస్తావని నాకేం నమ్మకము. ఎందుకు గెలవమే? బావ గెలిచిండు అనుకో రేపు ఆస్తి వంచిస్తాడు. బావ గెలవక నువ్వు గెలిచినావు అనుకో ఆస్తిలో మళ్ళీ లొల్లి అవుతుంది. ఆస్తి ఎడిపోతే ఆస్తి పంచైపోతే ఏం చేస్తాడు మా ఆయన? నేను అడుగుతుంది. పంచియాడు బావకే సపోర్ట్ చేసి బావనే గెలిపిద్దాంపా. బావనే సపోర్ట్ చేద్దామంట. సపోర్ట్ చేసి బావనే గెలిపిద్దాం. బావ గెలిస్తే మనకేమన్నా గెలుస్తావని గ్యారంటీ అట్లా కాదే. ఊర్లోకైతే పోయేస్తా. పోయి వచ్చినాక ఆడ పరిస్థితి ఎట్లున్నా చూద్దాం. చూసినాక మాట్లాడదాం దాని గురించి. నువ్వు విచారంలో కూడా మళ్ళీ బావకు తెలిస్తే బాధపడతాడు. సరే సరే నాకు తెలుస్తుంది. అగో అక్క గిట్ల వచ్చినావు? ఎట్లా ఉన్నా తమ్మి? నువ్వు మా అక్కకు ప్రచారం చేసుకోవడానికి వచ్చినావా? అబ్బో నరసన్ననో మా ఎర్రబావకు, నువ్వు మా అక్కకు. బాగానే చేస్తుంది మా అక్క. పో లోపల ఉన్నది పో. అయినా ఈ పిసముఖంది దానికే ప్రచారం చేస్తా అనుకుంటుంది. నేను ఎట్లా చేస్తా? నేనే సర్పంచ్ అని నిలుచోబడితే నేను దానికి ప్రచారం చేస్తానా? దాని ముఖం చూసి ఎవడన్నా ఓట్లు వేస్తారా? ఎట్లున్నది భూమికి ముత్తంత ఉన్నది. అక్క అక్క ఎంతసేపు రెడీ అవుతావు? ప్రచారం ఎప్పుడు చేద్దాం? వస్తున్నాగో మా తమ్ముడు వెళ్తుండ. అక్క నువ్వు అందరు దొలకరా, నేను పోతున్నా. నువ్వు వాడు దొలకరా. ఏందిరా తమ్మి ఏమో ఓడతాను? ఒరుడేమున్నదక్క, ప్రచారానికి పోవద్దా? అవురా ప్రచారానికే నేను రెడీ అయినా. అక్క కూడా వచ్చింది. ఇంకా మందిని దొలకరమ్మని చెప్పినా తొలకొత్తానన్నది. నువ్వొక్క దిక్కు తిరుగు, నేను ఒక్క దిక్కు తిరుగుతా. ఎట్లా పెట్టి నేను ఎర్రన్న మీద గెలవాల్సిందే. నా మొగుడికి పెళ్ళాం అనిపించాల్సిందే. అక్క ఇక నీకు నాకు ముసుగుల గుద్దులాట అద్దు. నేను కూడా సర్పంచ్గా నిలుచుంటున్నా. నేను కూడా పోటీ చేస్తున్నా. నాది నేనే ప్రచారం చేసుకుంటా, నీది నువ్వే ప్రచారం చేసుకో. ఈసారి నేనే సర్పంచ్. అరే అక్కని మోసం చేస్తావురా, నువ్వు బాగుపడతావురా. అబ్బో ఆ మాట నువ్వు నేనే అనుకోలే. నువ్వు దేవుని బిడ్డవు. నువ్వు శాపనార్థాలు పెడితే నాకు తగులుతాయా? బాయ్ నేను చింత చెట్టు కిందికి పోతున్నా. ప్రచారం చేసుకోవాలి. పోరా పో. నన్ను మోసం చేసి నువ్వేం వెళ్తావు? నేను కూడా చూస్తా. అక్క ఇన్నావే వీడు ఎంత మోసం చేసిండో. ఈ మాట పట్టుకొని నేను బంగారం అసలు నా మొగుడిని కూడా కాదనుకొని నేను నిలబడతా అనుకున్నా. సరేరా సరే, నీ మొక్కం మీద గుద్దినట్టు నేను గెలిచి చూపిస్తా. నా చేతిలో మహిళా సంఘాలు ఉన్నాయిరా, నేను తిరుగుతా. దాయా అక్క పోదాం చెట్టు కిందికి. నువ్వు తిరగకపోతే కాదా? అబ్బా నరసన్న నువ్వు ఫోన్ చేసుతూనే మన అన్నలు వచ్చిండ్రే. నాకు బాగా సంతోషం అనిపిస్తుంది అన్న. అందు గురించే ఫోన్ చేసింది. బాగా అన్న అంత మంచిగానే ఎన్ని రోజులాగానే అప్పుడు జెడ్పీటీసీ గెలిచి ఊరిని బాగా డెవలప్మెంట్ చేసిండ్రు. తమ్మి మంచిగా సంతోషం. కానీ ఇప్పుడు తమ్ముడు నిలబడతాడు. తమ్ముడు కొంచెం సపోర్ట్ చేయాలి మీరు. ఇప్పుడు నీకు అనుభవం కాబట్టి పిలిపించిన బిడ్డ. అదే నేను నరసన్న ఫోన్ చేస్తాను. నా ఓటు కూడా నీకు గుద్దుతా, ఎర్రన్న కూడా గెలిపిస్తా. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఏమంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. నర్సన్ నువ్వు ఫోన్ చేసి మనోళ్ళు ఉన్నారు రమ్మంటారే నీకు మాట మీద నువ్వు ఫోన్ చేస్తే వచ్చేసిన. నేను నాకు హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉండే అది క్యాన్సిల్ చేసుకొని నీ గురించి వచ్చేసిన. ఈమెనే మొన్నదాకా సర్పంచ్ చేసింది మరదలు. నమస్తే అమ్మా. నమస్తే. జెడ్పీటీసీ అబ్బా అన్న బాపు మీద 2 ఓట్లతో గెలిచిండ్రు. అప్పుడు అయిపోయింది బిడ్డ. వాళ్ళకి వెళ్తాం కానీ ఊరికి చేసినాం, నువ్వు చేసినాం, మేము చేసినాం. మళ్ళీ ఇక తమ్ముడు నిలబడ్డారు, మీరు సపోర్ట్ కావాలని శాశ్వత నర్సరీ చెప్పి పిలిపించిన. సరేనే చేద్దాం. ఎర్రనని నిలబెట్టి గెలిపించుకుందాం. మళ్ళీ నేను జెడ్పీటీసీ నిలబడితేనే మళ్ళీ నేను జెడ్పీటీసీ గెలవాను. తమ్ముడికి నేను సపోర్ట్ చేస్తా. సర్పంచ్ని ఎర్రని గెలిపించుకుంటా. ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఇట్లా మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలి, గెలవాలి నేను. సంతోషం అన్న, సంతోషమే. కానీ నీకు ఒక ముచ్చట చెప్పండి. ఈ వాళ్ళు ఇంటే మంచిగా ఉంటుంది బాపు. మరదలు నువ్వు గడుపుకోండి. నరసా నేను అన్నతో మాట్లాడుతాం. కూసోపోరే బాపాడ కూసోపోరు. ఇక మేము మాట్లాడతాం. ఈసారి నేను నిలబడతానే.
యువజన నాయకుడిని అయితే యువత నాయకుడిని ఏం చేస్తారు నేను నిలబడదాం అనుకుంటున్నా. ఈసారి ఎర్రోడు కాదు నువ్వు కాదు నేను నిలబడతా. కానీ తమ్మి అన్న వాళ్ళను ఎట్లనో చేసి నాకు మద్దతు ఇచ్చినట్టు చేయాలి, వాళ్ళు పోటీలో ఉండకుండా చేయాలన్న. అప్పుడే నేను సర్పంచ్ని గెలిస్తే ఇది జడ్పీటీ చేస్తా, నన్ను సర్పంచ్ చేయి. నువ్వు అన్న మాటకు నేను కట్టుబడి ఉంటుందా అన్న. ఓకే అన్న, మనం చూద్దాం ఇక వాళ్ళ సంగతి. మనం అనుకున్నాం అది చేద్దాం. ఓకే తమ్మి, మన ఎర్రని సర్పంచ్ గెలిపియాలి, ఏకగ్రీయంగా గెలిపిద్దాం, చేద్దాం. ఓకే తమ్మి. ఓకే అన్న. అరే తమ్మి, వాళ్ళు ఎట్లా వాళ్ళని ఎట్లా కిడ్నాప్ చేద్దాం? అయితే అన్న ఏం లేదే, నేను రాజన్న ఫోన్ చేస్తా. రాజన్న నేను చెప్తా వస్తాడు. నేను ఏం చెప్తా అంటే ఎర్రని బంద్ పెట్టి రాజన్న గెలిపిస్తా అని చెప్తామే. వాళ్ళిద్దరు పోటీలు పడుతురు కదా, నేను రాజన్న రమ్మని చెప్తే వస్తాడు. నువ్వు రమేష్ అన్న చెయ్యి. ఇక వాళ్ళ సంగతి ఏందో మనం చూసుకుందాం. అట్నే చేద్దాం తమ్మి. సరే తమ్మి, రాజన్నకు ఫోన్ చేస్తారు. ఓకే అన్న. హలో, నమస్తే రాజన్న. అన్న ఏం లేదన్న, మీకే మద్దతు చేద్దాం అనుకుంటున్నా. ఎర్రన్నతోటి అవుతట్లేదన్న, మీతోటి అవుతుందేమో అనుకుంటున్నా. ఎర్రన్నని బంద్ పెట్టి మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టుందిరా. సరేనే, వస్తారా అన్న మరి ఇప్పుడు? ఏడున్నవే చింత చెట్టు కన్నా. సరే అన్న, మరి మీరు వచ్చాక ఇక్కడనే ఉంటాను నేను. ఓకే అన్న, నేను రాజన్న రమ్మననే, నువ్వు కూడా రమేష్ అన్న చేసి రమ్మని చెప్పు. సరే తమ్మి, అట్నే. అగో ఈ జడ్పీటీ సార్ ఎందుకో ఫోన్ చేస్తుండు, మాట్లాడదాం. హలో రమేష్, నమస్తే తమ్ముడు. అన్న నమస్తే. ఎర్రన్నతోటి కాదు తమ్ముడు, ఎర్రన్నతోటి కాదు రమేష్. ఏదో పెద్ద మనిషి బాధపడతాడని చెప్పి పెద్ద మనిషి గురించి ఆడ నేను మాట్లాడినా. నిన్నే గెలిపిస్తాను తమ్ముడు, నీకు సపోర్ట్ చేస్తా. షేక్ ఆడిస్తాను రా. నాకు తెలుసు అన్న, మీరు ఎర్రన్న కాకుండా నాకే సపోర్ట్ ఇస్తారని నాకు తెలిసే. నువ్వు రా తమ్ముడు. మంచిదన్న, వస్తున్నా అన్న, వస్తున్నా. రా తమ్ముడు. సరే సరే, ఓకే అన్న, ఉంటా. మా ఎర్రబాబు కాక నాకు సపోర్ట్ ఇస్తా అని ఫోన్ చేసిండు. మరి ఈసారి సర్పంచ్ నేనే కావచ్చు. అందుకోసమే ఈ గుండు గుర్తుకే ఓటేయాలని చెప్పిన. ఎర్రన్న భార్యని ఎట్లా కలుద్దాం? అవన్నీ కలవాలంటే ఒకటేనే, మన మహిళా అధ్యక్షురాలు మమత ఉంది కదా, ఆమె అప్పుడు బాగా సపోర్ట్ చేసింది. ఎందుకంటే లేడీస్కు కాంటాక్ట్ ఉంటుంది కదా, మనం ఆమెను కలుద్దాం. ఆమెను కలిస్తే ఈమె దగ్గర తోలుకుపోతుంది, తర్వాత ఆమె మనకు కలుస్తుంది. సరే తమ్ముడు, ఒకసారి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడరు. సరే తమ్ముడు, ఫోన్ చేస్తాం, మమతకు ఫోన్ చేస్తాం. చేయండి. హలో హలో, నమస్తే అమ్మ. నమస్తే, బాగున్నావా? బాగున్నా అన్న. అమ్మ, ఎర్రన్న భార్యని కలవాలమ్మా. నువ్వు ఎర్రన్న భార్యను నువ్వు తోలుకురావాలి. తీసుకొస్తా. సరే సరే అమ్మా, తీసుకొస్తా. A few minutes later. మమత, అప్పుడు సపోర్ట్ చేసినవే, మా చెల్లెని గెలిపించినాం. ఈసారి నాకు సపోర్ట్ చేయండి. ఎట్లా అనేసి నా కాలు ఇరిగినా కూడా నేను ప్రచారం చేస్తున్నా. ప్రచారం చేయి మంచిగా, సరేనా? సార్. ఏమైంది చెల్లె, ఆలోచిస్తాను? ఏం లేదు, ప్రచారం ఉందని కారు తెప్పించినాక నీకు కాలు నొప్పి ఉందని. అబ్బో చెల్లె, నేనంటే నీకు ఎంత ఇష్టమే. అయినా నీ పతారనే వేరు. సరేపా, మనకు కారు వచ్చింది, కారులో వెళ్దాం ప్రచారానికి. చెల్లె, నీ పతారేందో తెలిసిందే, ఈసారి మనమే వెళ్తాం ఖచ్చితంగా. అన్నా నమస్తే. నమస్తే తమ్ముడు. కూర్చో తమ్ముడు. అన్న నమస్తే. నమస్తే. కూర్చో, కొంచెం మాట్లాడింది నీతోటి. నాతోట? సరే పోదాం. ఏందే చెల్లె, ప్రచారానికి అని చెప్పి తొలుకొచ్చినావు, కారు ఎక్కించినావు, గుట్టలు చెట్లు తప్ప ఏం కనబడతలేదు.
నాకు భయం అవుతుంది. ఏం లేదు అక్క, భయపడకు. ఏం లేదు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదక్క, అంతేనంట. ఏం లేదక్క, నువ్వు టెన్షన్ పడకు, బాధపడక అక్క, నేను లేను. ఏందన్నా గిడికి తెచ్చిరండి, ఏమైంది? అట్లా కాదే, నేను చెప్తా ఇనురే. అరే నేను అట్లా కాదే చెప్పేది, అట్లా కాదే. అరే నేను చెప్పేది నేను చెప్పేది నేను అన్నతో కాంప్రమైజ్ అవుదాం. అరే అవ్వా ఈడ కట్టేసిపోయి నా పిల్ల వద్దనంగానే పోటీ ఎత్తి అది చెప్పినా ఈయన పోతి కదా రామా. ఎందుకు కట్టెత్తురా ఎర్రన్నా అంటే మా బావనేనా? మరి నువ్వు ఎత్తావు పోటీ? ఎంత పెద్ద సిపాయి నువ్వు? అంత పోటీ దమ్ముందా నీకు? అరే నీ బొందరా, నీ బొంద ఎవడెన్న అడ్డుకున్నా మీరు ఎంత కట్టేస్తా, గెలిచేది నేనేరా, నేనే గెలుస్తా. అన్నా మీరు నన్ను కట్టేసి ఓడిపోయాలనుకుంటారేమో, నేను ఓడిపోను, నేను గెలిచి తీరుతా. మమత నిన్ను నమ్మితే ఎంత పని చేసినవే నువ్వు. బావా ఎక్కడున్నావే? అన్నా వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చిండే మన చెలక పక్క పండి కట్టేసిన, మన ఊరి పక్కన చెలుకుంది కదా, చెలకలు కట్టేసిన ఒకసారి రైడ్కి. తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు, నా మాటిని తమ్ముడు. లేదన్నా నేను వార్డుకు ప్రచారం చేసుకున్నా, నేను విత్డ్రా పెట్టే ప్రసక్తే లేదు. బంపర్ మెజార్టీ తోటి గెలుస్తున్నా. మా బావ నా ముందట డిపాజిట్ గల్ అవుతుంది కథం. చూడు తమ్ముడు నా మాటిను, లేదన్నా మళ్ళీసారి ఛాన్స్ ఇప్పిస్తా, నేను దగ్గర ఉండి గెలిపిస్తా. ఈసారి ఎర్రన్నకి ఇద్దాం ఛాన్స్, ఎర్రన్న గెలుస్తాడు. ఈసారి విత్డ్రా పెట్టుకో తమ్మి నా మాటిని. ఏమనుకోకు యాదన్నా. పెట్టుకోరా పోయి పెట్టుకో అన్న చెప్తుందిగా ఈయన. పెట్టుకోనే చెప్తున్నావా? చెప్పినప్పుడు అంతే పెట్టుకోమని పెట్టుకో, చెప్పినట్టు వినాలి. మజా చేస్తున్నావా? పెట్టుకుంటా అన్న, పెట్టుకుంటా. మళ్ళా బయటకు వెళ్ళినాక ఏం సవాల్ వెళ్ళద్దు, సౌండ్ వెళ్ళద్దు. లేదన్నా నీ మాట కాదంట అని ఇంత మర్యాదగా చెప్పినావు. ఎవరన్నా చెప్తారా అన్నకి ఇట్లా చెప్పినావు, అందు గురించే ఇతర పక్క మంచిగా అయింది బాడుకో నీకు. అన్నా నా ముచ్చటేందే జరా. ఇదేంటి ఏం అర్థమైతే అమ్మా. అన్నా మొన్న నువ్వు మా ఇంటికి వచ్చినావు, నీకు చాయ్ కూడా పోసిన, చెల్లె అని పిలిచినావు. ఇళ్ళకి ఇట్లా కట్టేసాడు, ఏమన్నా మంచిగా ఉందా చెప్పు? నేను గెలుస్తా అన్నా, నేను ఖచ్చితంగా గెలుస్తా. లాస్ట్ ఇయర్ మా చెల్లెని గెలిపించిన, ఈసారి నేను గెలవనా? ఒక్కసారి నా మాట అయినండి అన్నా, జరి ఇప్పుడే నా మాటినమ్మా. నువ్వు విత్డ్రా పెట్టుకో అమ్మా. ఒక్కింట్లో భార్య భర్తలు వేసుడు ఏందమ్మా? ఊర్లో ఎవరికి లేని పోటీ, మీరు పోటీ భార్య మీద భర్త మీరే వేస్తానండి. ఇచ్చేది మన మీ భర్తనే కదా ఎర్రన్నకు ఇంట్లో మీ సార్ ఎర్రన్న గెలుస్తాడు. నా మాటిను, నువ్వు గెలవమ్మా. ఎందుకు గెలవన్నా? నేను గెలుస్తా, ఎర్రన్న పెళ్ళన్నా నిరూపిస్తాను నేను. అంతే ఏ ముసరు ఏదో ఇడిచినాకని చెప్తున్నా. ఏం చేసినా నేను కిడ్నాప్ మళ్ళీ చేసుడే చెయ్యన్నా. ఇంటన్నా తప్పైంది. కాబట్టి నిన్ను ఏమంటలేం, చాయిస్తున్నాం ఒకసారి. ఇంటన్నా మీ మాటనే ఇంటా. అరే ఇంకోడేడి? ఇంకోడు అక్కడ ఉన్నాడు, ఇంకో దగ్గర కట్టేసిరా. అంటే మా ముగ్గురిని కిడ్నాప్ చేసిరా మీరు? ముగ్గురిని కిడ్నాప్ చేసినా. మీరు చెప్తుంటలేరు కదా, ఎర్ర మీద పోటీ చేసాడు ఏమవసరం? మీరు ఒక్కింట్లో ముగ్గురు నలుగురు చేస్తారా? ఏం రాజు అన్న అన్న ఏం ఎందుక ఒక్కూరులో అందరూ మీ ఇంట్లో ఒక్క ఇంట్లోకి వెళ్ళి నలుగురు నామినేషన్ వేస్తాడు? అన్న గట్ల కదన్న. అయితే అన్న పోయినసారి ఓడిపోయింది కదా, ఈసారి నేను నిలబడితే గెలుస్తా అని చెప్పేసి అని వేసిన అన్న. అవునా రాజు నా మాటిను, అన్న ఓడిపోయిన సానుభూతి ఉంది. ఈసారి అవకాశం ఇద్దాం నీకు. ఇంకా చిన్నోడివి, భవిష్యత్తు ఉంది నీకు, మంచి భవిష్యత్తు ఉంది నీకు. మళ్ళీసారి ఛాన్స్ ఇస్తా నేను. సరేనా? సరే నేను మళ్ళీసారి ఛాన్స్ ఇస్తా. సరే అన్న, నా భార్య ఇదివరకే చెప్పింది అన్న వద్దని చెప్పింది. ఇక నేను సరే అన్న, నువ్వు మళ్ళా పోటీ చేసినావు అనుకో. చెయ్యన్నా చెయ్య. అబ్బో చెయ్యన్నా చెయ్యనే.
సపోర్ట్ ఇస్తున్నావు కదా నిద్ర పెట్టాలి ఎవరైనా సపోర్ట్ ఇవ్వాలి తమ్ముడు మంచోడు ఒకటి మంచిగా మీరు మళ్ళీ బయటకు వచ్చినాక నీకు ఏ డోకలే ఏ ఆపత వచ్చినా నేను ఉన్న తమ్ముడు నా మాట విన్నావు కదా ఓకే తమ్ముడు మంచి భవిష్యత్తు ఉంది నీకు ఓకే తమ్ముడు అయ్యో వాళ్ళని కట్టేసినాం అందరినీ అగో అన్న వస్తున్నట్టున్నారు కూర్చో అన్న కూర్చోండి బిడ్డ చెప్తే విన్నావా బాబాకి సపోర్ట్ చేద్దామనంటే నేనే మంత్రిని అవుతా నేనే సర్పంచ్ని అవుతా అన్నావు ఏమైంది ఇప్పుడు ఏంటి సార్ గుండు గుండు అని పోయినావు మా అన్న మీద గెలుద్దామని ఎర్రన్నంటే ఏమనుకున్నావు చూసినావా మా అన్న తడాకేంటి గెలుస్తావా ఇప్పుడు బాపు చూసినావా మా నాన్న మీదకే పోటీకి వచ్చిరు వాళ్ళు నేను చెప్పిన వీడు పొట్టుని తీసి ఎన్నికాయ ఒక్కలు పెట్టాడు ఏ వదినమ్మా వగల మారుకుంటూ పోయినావుగా ఇప్పుడు ఏం చేద్దామని దానికి నదాక బాగా నా తప్పేం లేదు అంత ఈ బాడకవే చేసిండు నేను గెలిపిస్తా అని చెప్పి నన్ను నడుమిట్లా ముంచిండు నన్ను రెచ్చగొట్టిండు బావా నా తప్పైంది బావా నన్ను క్షమించు నాకు బుద్ధి వచ్చింది బావా నా తమ్ముని మాటలు పట్టుకొని నేను నిన్ను బాధ పెట్టిన నన్ను క్షమించు బావా చెప్పు అన్నకు తప్పైందని చెప్పు బావా నన్ను క్షమించే ఏదో బుద్ధి గడ్డి తిన్నది ఇప్పటి నుంచి రామునికి అంజనేయుడు ఎట్లుంటాడో నేను కూడా అట్లే ఉంటా బావా అమ్మ బద్మాసి అన్నకు తప్పైందని రా చెప్తినకపోతివి ఇది నీకే చెప్పిన కొడుక ఏమనుకోకే తప్పైంది సరేనా చెప్తున్నావురా యాడికొచ్చింది 10 నువ్వు ఉత్తరే ముసలిరా ఎన్ని పనులు చేసినా ఎంత చేసినా ఊరంతా నా చేతుల్లో ఎందుకు చెప్పాలి ఉరికి పడుతుంది పడుతుంది నువ్వు ఒక జడ్పీటీసీగా వీడికి వచ్చి నా సమస్యను పరిష్కరించినావు రేపు నువ్వు జడ్పీ చైర్మన్ కావడానికి కూడా ఈ మనూరులో 4000 ఓట్లే కాదు ఇంకా వేరే గ్రామాలలో కూడా తిరిగి నీకు మద్దతు ఇస్తా ఉండాలి తప్పకుండా అందరు సహకారాలు ఉండాలి నీకు ఏం పోటీ లేదు ఏకగ్రీయంగా తీర్మానం నోటిఫికేషన్ వచ్చినాగానే నామినేషన్ వేసేటాడు ఏకగ్రీయం తీర్మానం నీది ఎవరు లేదు పోటీ చెప్పినా కదా నరసన్న మరి నేను 72 ఇన్ని చదువుకున్నా నాకు అన్ని ఊళ్ళో తెలుసు అందరు ఊరు నీకోసం తిరిగి నీకు జడ్పీటీసీ గెలిపించే బాధ్యత నాది బిడ్డ వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు మరి చూసారు కదా మా ముచ్చట్ని మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి